అండి, వెల్కమ్ టు మై మదర్స్ ఛానల్. ఈరోజు మా మమ్మీ వచ్చేసి సేమియా ఉప్మా చేస్తుంది. సేమియా ఉప్మా చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఒకసారి చూద్దాము. పసుపు, ఉప్పు, ఇవి వచ్చేసి పోపు సామాన్ అండి. దీంట్లో మీ ఇంట్లో ఏవి ఉంటే అవి మీరు యూస్ చేసుకోవచ్చు. చెక్క కూడా యూస్ చేయొచ్చు ఒకవేళ మీకు మసాలా టేస్ట్ అనేది రావాలంటే. కావాల్సినంత వాటర్, ఆయిల్ అండ్ నెయ్యి. అండ్ మీరు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. బట్ హెల్తీగా తినాలి అనుకుంటే నెయ్యి యూస్ చేయొచ్చు. నెయ్యి కూడా ఎక్కువ క్వాంటిటీలో తింటే అది కూడా మంచిది కాదు. అండ్ ఇది వచ్చేసి సేమియా. అండ్ వెజిటేబుల్స్ వచ్చేసి క్యారెట్, పచ్చిమిర్చి, టొమాటో, కరివేపాకు అండ్ ఆనియన్స్. ఇప్పుడు ఎలా చేయాలో మా మమ్మీ చెప్తుంది. ఓకే, ఫస్ట్ నెయ్యి వేస్తున్నామండి. పోపు సామాన్లు వేస్తున్నాం. కొంచెం పసుపు వేస్తున్నానండి. కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్, టమాటా వేస్తున్నానండి. వేస్తున్నాను. ఏగిపోయినాయండి, వాటర్ వేస్తున్నాను. ఉడికిపోయినాయండి, సేమియా వేసేస్తాను. తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాం. వెజిటేబుల్తో ఉప్మా తయారండి. చూడండి ఎంత టేస్టీగా ఉందో. కూరగాయలు వేసి సేమియా ఉప్మా తయారు చేశాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి.